హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బీ ఏఎల్పీ సైకోమెట్రీ టెస్ట్కి సంబంధించి దాని చుట్టూరా జరుగుతున్న అప్డేట్స్ అన్నింటినీ ఒకే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అన్నది క్లియర్గా తెలుస్తుంది. అలాగే ఆల్రెడీ స్టూడెంట్స్ చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు. దాని గురించి మనం ఆల్రెడీ 2 వీడియోస్ కూడా చేసాం. అంటే ఎగ్జామ్ ఎలా జరిగింది అన్న దాని గురించి చేసాం. అండ్ దాంతోపాటు ఎగ్జామ్లో మెయిన్గా మెమరీ టెస్ట్ జరుగుతున్నప్పుడు హ్యాంగ్ అయింది కదా, ఆ ఇష్యూ మీద డీటెయిల్డ్గా క్యాండిడేట్ తన మాటల్లో చెప్పింది కూడా మనం వీడియో అయితే చేసాం. దాని కింద మీరు కామెంట్స్ చూస్తే ఇట్లా మనకి చాలామంది స్టూడెంట్స్ చాలా ఇష్యూస్ అయితే రైజ్ చేయడం జరిగింది. లైక్ 72 అటెంప్ట్ చేసినా కూడా చివరిలో మనకి 68 అటెంప్ట్ చేసినట్టు చూపిస్తుందని, మౌస్ స్లోగా ఉందని, లేకపోతే సిస్టమ్ హ్యాంగ్ అవుతుందని, అలాగే విజన్ టెస్ట్కి సంబంధించి విజన్ సర్టిఫికేట్కి సంబంధించి కొంతమంది రానివ్వలేదని, ఇలా రకరకాల ఇష్యూస్ మీద అయితే కామెంట్ చేయడం అయితే జరిగింది. ఓకే, దానికోసమే మన ఛానల్ తరపు నుంచి మనం ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేసాం అనమాట. సో ఆర్ఆర్బీ ఏఎల్పీ సైకో టెస్ట్ కంప్యూటర్ లాక్డ్ అని మనం ఆ గ్రూప్ పేరు అయితే ఇచ్చాం. కింద డిస్క్రిప్షన్లో నేను ఆ గ్రూప్ అయితే ఇస్తాను లింక్ అన్నది. ఎందుకంటే దీనివల్ల నాకేదో బెనిఫిట్ జరుగుతుందని కాదు, మీకు అసలు ఈ ఇష్యూస్ వచ్చిన వాళ్ళందరూ ఒక దగ్గర ఉంటే అసలు మీకేం ఇష్యూస్ వచ్చింది, ఎంతమందికి ఇష్యూ వచ్చింది, ఏ సెంటర్లో వచ్చింది, సో ఇలా ఒక ఐడియా ఉంటుంది. బ్రాడర్ ఆస్పెక్ట్ ఫేస్ చేసిన వాళ్ళందరూ యూనిటీగా ఉంటే మీ సమస్యకి ఒక రిజల్యూషన్ త్వరగా దొరుకుతుంది అన్న ఉద్దేశంతో గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఆ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ డిస్కస్ చేసుకుని ఫర్దర్గా మూవ్ అవ్వచ్చు. ఓకేనా? అయితే ఇది ఇలా ఉంటే దీని తర్వాత మనకి ఇట్లాంటి ఒక పేపర్ అన్నది బయటకు అయితే వచ్చిందనమాట. ఓకే, సో ఈ పేపర్ని మీరు క్లియర్గా చూస్తే మెమరీ టెస్ట్. సో మెమరీ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ని డ్రా చేయడం జరిగింది ఈ పేపర్ మీద. ఇది ఎగ్జామ్కి ముందు డ్రా చేశారా, లేకపోతే ఎగ్జామ్లో జరుగుతున్నప్పుడు డ్రా చేశారా, ఏంటి అన్నది ఎలాగా అన్నది మనకి తెలీదు. బట్ కాకపోతే ఈ పేపర్ మీద క్లియర్గా చూసుకుంటే మనకి ఈ స్టాంప్ లాంటిది ఉందన్నమాట, TCS అయాన్ వెన్యూ కోడ్ అంటూ. సో అంటే ఇది ఎగ్జామ్ సెంటర్ నుంచి అయితే వచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. కాకపోతే ఇది ఎగ్జామ్ సెంటర్ నుంచి వచ్చిన తర్వాత గీసారా, ఎగ్జామ్లో ఉన్నప్పుడు గీసారా, ఇది మనం చెప్పలేం. ఓకేనా? కాకపోతే ఇట్లా ఒక చీటింగ్ జరిగింది అంటూ ఒక పాసిబిలిటీ గురించి కూడా మాట్లాడుతున్నారు అనమాట. ఓకేనా? సో నేనేం చెప్తున్నాను, డాట్స్ అన్ని కలుపుతున్నాను అనమాట. అంటే ఏమేమి జరుగుతున్నాయి అన్నది మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇది రైట్, ఇది నేను చెప్పట్లేదు. బేసిక్గా అసలు ఏం జరుగుతుంది అన్నది మీకు ఒక ఐడియా అయితే ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? సో ఇదైతే జరిగింది. ఓకేనా? పేపర్ లీక్ అయిందా లేదా అన్నది మనకి తెలీదు, ఇది ఎప్పుడు ట్రై చేశారో మనకి తెలీదు. బట్ ఈ విషయం ఒకటైతే జరిగింది. ఓకే, ఇది ఎలా ఉంటే మనకి పాట్నాకి సంబంధించిన కొంతమంది టీచర్స్ అయితే ఆర్ఆర్బీ బోర్డు చైర్మన్ అయితే కలవడం జరిగింది. అక్కడ కొన్ని విషయాలను అయితే డిస్కస్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ ఆస్పెక్ట్ నుంచి కొన్ని విషయాల గురించి అయితే మాట్లాడడం జరిగిందంట. సో దానికి సంబంధించి ఆయన ఏమన్నారు, సో ఇవన్నీ గురించి మెయిన్గా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే చైర్మన్ గారు చెప్పారు అంటే మనకు కొంచెం దానికి సంబంధించి ఫర్దర్గా అసలు ఏం జరిగే ఛాన్స్ ఉంది నెక్స్ట్ అన్నది అర్థమవుతుంది. ఫస్ట్ మనకి టీచర్స్ రైజ్ చేసినవి ఏమేంటంటే మౌస్ అన్నది సరిగ్గా వర్క్ అవ్వలేదు అంటూ ఆ విషయాన్ని అయితే రైజ్ చేశారు. తర్వాత సిస్టమ్స్ కూడా ల్యాగ్ అయినాయి చాలామందికి, ఇటువంటి కంప్లైంట్స్ అయితే ఉన్నాయి. అలాగే థర్డ్ది మెమరీ టెస్ట్. ఇది చాలా పెద్ద విషయం అన్నమాట. మెమరీ టెస్ట్ జరుగుతున్నప్పుడు హ్యాంగ్ అయింది. ఓకేనా? సిస్టమ్ అనేది హ్యాంగ్ అయింది. దీని గురించి అప్డేట్ కూడా వాళ్ళు కూడా ఇచ్చారు. సో ఒకసారి లాగ్స్ అన్నవి చెక్ చేసి, అంటే మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు స్క్రీన్ మీద జరిగిన ప్రతి యాక్టివిటీ అన్నది రికార్డ్ అయ్యిద్దంట. సో ఆ లాగ్ రికార్డ్ని చెక్ చేసి ఎవరి స్క్రీన్ ఎంతసేపు హ్యాంగ్ అయింది ఏంటి అని జెన్యున్ క్యాండిడేట్స్కి డెఫినెట్గా ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం అంటూ ఆల్రెడీ అప్డేట్ ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా టీచర్స్కి చైర్మన్ గారు అయితే చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 4th పాయింట్ ఏంటంటే పేపర్ పెన్ను ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు కొంతమందికి ఇచ్చారు, అందుకనే ఇలా జరిగింది అన్నట్టు ఇష్యూ అయితే రైజ్ చేశారంట. ఓకే, సో యాక్చువల్గా మనకి సైకోమెట్రీ టెస్ట్లో మెమరీ మెయిన్ మనకి టెస్ట్ చేసేది. ఫస్ట్ టెస్ట్ అంటేనే మెమరీ టెస్ట్. ఆ మెమరీ టెస్ట్ అంటేనే మనం గుర్తుపెట్టుకొని మనం రిప్రజెంట్ చేయాలి. పేపర్ మీద గీసుకుంటే మనకు గుర్తున్నట్టు కాదు కదా. సో ఆబ్వియస్లీ ఇది సమ్ కైండ్ ఆఫ్ చీటింగ్లోకే వస్తుంది. ఓకేనా? సో ఈ ఇష్యూ గురించి కూడా రైజ్ చేశారు. అలాగే ఇదంతా జరుగుతాం వల్ల, అంటే ఇప్పుడు కొంతమందికి మెమరీ టెస్ట్ వల్ల కానీ లేదా మౌస్ ల్యాగ్ వల్ల కానీ ఇప్పుడు ఇన్విజిలేటర్స్తో మాట్లాడి, అంటే వాళ్ళు కొంచెం ప్యానిక్ అయ్యి అక్కడ కొంచెం గొడవలాగా జరగటం వల్ల కొంతమందికి డిస్టర్బెన్స్ కూడా అయ్యింది. దానివల్ల వాళ్ళు ఫోకస్ చేయలేదు. సో ఈ డిస్టర్బెన్స్ ఇష్యూ గురించి కూడా మాట్లాడటం జరిగిందంట. అలాగే లాస్ట్లో మనకి పెట్టిన అన్ని క్వశ్చన్స్ని తీసుకోకుండా లాస్ట్ 3 కానీ 2 కానీ కొంతమందికి ఆ క్వశ్చన్స్ని పెట్టినా కూడా సబ్మిట్ అయిన తర్వాత
తక్కువ క్వశ్చన్స్ని అంటే 1-2 క్వశ్చన్స్ లాస్ట్ 1 సెకండ్ కానీ లేదా 2-3 సెకండ్స్ ముందు పెట్టిన వాటిని తీసుకోలేదు, కొంచెం తక్కువ చూపిస్తుంది అటెంప్ట్స్, ఇది కూడా రైజ్ చేయడం జరిగిందంట. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మెమరీ టెస్ట్ అన్నది అందరికీ ఒకే టైంలో ఓపెన్ అవ్వకపోవడం వల్ల, అంటే ఇప్పుడు ఒకరికి ఆన్సర్ స్క్రీన్ ఓపెన్ అయితే ఇంకొకరికి క్వశ్చన్ స్క్రీన్ ఇంకా రన్ అవుతుంది, సో అది చూసి కూడా కొంతమంది పెట్టారు, ఇట్లాంటి ఇష్యూ కూడా ఒకటి మాట్లాడారంట. అలాగే కొంతమందికి హ్యాంగ్ అయింది కాబట్టి వాళ్ళ స్క్రీన్ నుంచి చూసి కూడా కొంతమంది ఆన్సర్ చేశారు. సో ఇటువంటి ఇష్యూస్ అన్నీ మాట్లాడటం అయితే జరిగింది. అయితే మెయిన్గా మెమరీ టెస్ట్ గురించి మాట్లాడేశారు కదా, సో వాళ్ళకి ఆల్రెడీ లాగ్స్ చెక్ చేసి జెన్యున్ క్యాండిడేట్స్కి అయితే రీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మనకి మెయిన్గా అందరికీ క్యాన్సిల్ చేసి కొంతమంది అందరికీ క్యాన్సిల్ చేసి రీ ఎగ్జామ్ పెడతారని కూడా అడగడం జరిగిందంట. అయితే ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్స్లో 50% ఆర్ అంతకంటే ఎక్కువ మందికి ప్రాబ్లం రైజ్ అయిందో అలాంటి సెంటర్స్కి మాత్రమే క్యాన్సిల్ చేసే ఛాన్స్ ఉందంట పూర్తి ఎగ్జామ్ సెంటర్ని. ఓకేనా? సో 50% అంటే మేజర్ చంక్కి ఇబ్బంది అయ్యింది అంటేనే ఓవరాల్గా ఎగ్జామ్ సెంటర్ని క్యాన్సిల్ చేస్తారంట. లేకపోతే ఎవరికైతే ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి మిగతా వాళ్ళకి ఆల్రెడీ బాగానే అయిన వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేయడం అన్నది కరెక్ట్ కాదంటూ అదైతే చైర్మన్ సార్ చెప్పారు. ఓకే, అలాగే ఈ క్వశ్చన్స్ లాస్ట్లో సబ్మిట్ అవ్వలేదు, దీని గురించి కూడా ఎంక్వైరీ చేస్తాము అండ్ తర్వాత దానికి తగ్గ యాక్షన్ తీసుకుంటామని అయితే చెప్పారంట. బట్ ఏంటి ఎగ్జాక్ట్గా అన్నది అయితే తెలీదు. ఓకే, అండ్ ఈ పేపర్ పెన్ విషయం గురించి అండ్ తర్వాత ఇక్కడ మనకి పక్క వాళ్ళ స్క్రీన్లో చూడటం వీటి గురించి కూడా పేపర్ పెన్ను వాటి గురించి అయితే వాళ్ళ వైపు ఒకవేళ సెంటర్ నుంచే మిస్టేక్ జరిగింది అంటే వాళ్ళ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం అన్నారు. అండ్ ఆ ఎగ్జామ్ సెంటర్స్ని క్యాన్సిల్ చేస్తాం అనటం అయితే జరిగిందంట, ఏదంటే పేపర్ పెన్ను అలౌ చేసినప్పుడు. ఓకే, నెక్స్ట్ మెమరీ టెస్ట్లు వాటిల్లో పక్క స్క్రీన్ చూసినప్పుడు ఈవెన్ 1-2 సెకండ్స్ చూసినా కూడా మాకు తెలుస్తుంది సీసీ కెమెరాలో, వాళ్ళ మీద డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. సో ఇటువంటి ఒక ఆన్సర్ అయితే ఇచ్చారంట. ఓకే, సో బేసిక్గా ఎక్కడైతే 50% కంటే ఎక్కువ మందికి ఇబ్బంది జరిగిందో అక్కడ ఎగ్జామ్ సెంటర్ క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలాగే ఈ పేపర్ పెన్ ఎవరికైతే ఇచ్చారో వాళ్ళ దగ్గర కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది సెంటర్ అన్నది. సో అంటే అది కూడా 100% మనం చెప్పలేం, అక్కడి నుంచి వచ్చిన ఆన్సర్ అయితే అది. ఓకే, మిగతా వాళ్ళకి మనకి ఏంటంటే మీరు రిప్రజెంటేషన్స్ పెట్టుకున్న దాన్ని బట్టి అక్కడ వాళ్ళు చెక్ చేసి లాగ్స్ అవి చెక్ చేసి జెన్యున్ ఇష్యూ ఉంటే డెఫినెట్గా రీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ మిగతా వాళ్ళకైతే ఎగ్జామ్ కండక్ట్ చేయకపోవచ్చు. ఓకే, సో ఇది ఓవరాల్గా జరిగింది. ఓకేనా, ఇందులో నా ఒపీనియన్ ఏం లేదు, జస్ట్ అక్కడ జరిగింది ఏంటి అన్న దాని మీద మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని నేను చెప్తున్నాను. సో ఇక్కడ స్టూడెంట్గా మనకున్న పాసిబిలిటీస్ ఏంటి, ఎవరైతే ఎగ్జామ్ ఆల్రెడీ బాగానే రాశారో వాళ్ళకి ప్రాబ్లం లేదు, అలాగా వదిలేసేయండి, ఏం ప్రాబ్లం లేదు, మీ ఎగ్జామ్ మ్యాక్సిమం మళ్ళీ కండక్ట్ చేయరు. ఓకేనా, సో ఎవరికైతే ఇష్యూ ఉందో మీకు ఏమేమి పాసిబిలిటీస్ ఉంటాయి, ఇష్యూ ఉన్నప్పుడు మీరైతే కంప్లైంట్ అయితే రైజ్ చేయాలి కదా. సో రిప్రజెంటేషన్ ఎక్కడ రైజ్ చేస్తారు, మెయిన్గా మెయిల్ అన్నది అఫీషియల్ మీడియం అనమాట. సో ఖచ్చితంగా మెయిల్ అయితే చేయండి. ఆ మెయిల్ కూడా ఎవరెవరికి చేస్తారు, మీరు ఏ జోన్కి అప్లై చేస్తారో ఆ జోన్కి మెయిల్ చేయండి. అలాగే ఆర్ఆర్బి ముంబై ఇప్పుడు ప్రజెంట్ దీన్ని హ్యాండిల్ చేస్తుంది మెయిన్గా ముంబై కాబట్టి ముంబైకి కూడా మెయిల్ రిప్రజెంటేషన్ అన్నది పెట్టండి, 2 జోన్స్కి డీటెయిల్గా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రాపర్ వర్డింగ్తో. ఓకే, అలాగే నెక్స్ట్ ఫోన్స్, మీకు ఫోన్ నెంబర్స్ ఉంటాయి కదా అక్కడ మీకు హెల్ప్ లైన్ నెంబర్స్, వాళ్ళకి రిప్రజెంటేషన్ పెట్టండి. అలాగే థర్డ్ మనకి ట్వీట్స్ కూడా చేస్తూ ఉండండి, ట్యాగ్ చేసి మీకు రైల్వేకి సంబంధించి మీ జోన్ అవన్నీ ట్యాగ్ చేసి ట్వీట్ చేయండి మీ రిప్రజెంటేషన్. అందరూ కలిసి యూనిక్గా ఒకటే హ్యాష్ వాడితే మీకు కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట రిజల్ట్ అన్నది. అండ్ మెయిన్ అందరూ ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే మీ ఇష్యూని కుదిరితే డైరెక్ట్గా ఒకసారి వెళ్ళండి బోర్డుకి కనుక వెళ్ళి మీ రిప్రజెంటేషన్ని ఒక లెటర్ ఫార్మేట్లో అక్కడ జెన్యున్గా డైరెక్ట్గా ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట దానికి సంబంధించి. అండ్ మెయిన్గా ఇది మీరు స్మాల్ బ్యాచెస్గా కలిపి ఒక 15 or 20 to 30 మెంబర్స్ కలిపి ఒక బ్యాచ్ కింద వెళ్ళి అంటే సేమ్ ఇష్యూ ఉన్న వాళ్ళందరూ వెళ్ళి ఒకసారి ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుందన్నమాట. అయితే బిగ్ బ్యాచ్గా వెళ్ళొద్దు, అది ఒక ప్రొటెస్ట్ లాగా కనిపిస్తుంది అనమాట. స్మాల్ బ్యాచెస్ ఉంటే వాళ్ళు కలవటానికి ఈజీగా ఉంటుంది, మీకు కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. మెయిన్గా ఏం చేసినా మీరు పీస్ఫుల్ వేలో అయితే చేయాలన్నమాట. ఓకేనా, ఎందుకంటే ఇది అఫీషియల్ విషయాలు, ఇక్కడ మీకు కొంచెం అటు ఇటు అయినా డీబార్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు ఏది చేసినా కరెక్ట్గా పీస్ఫుల్గా ప్రాపర్ వేలో అయితే చేయాలి. అండ్ ఫర్దర్గా ఏదైనా అప్డేట్ ఉంటే డెఫినెట్గా నేను ఇక్కడ అప్డేట్ చేస్తాను. మీరు మీ ఎండ్ నుంచి మీ రిప్రజెంటేషన్స్ ఇవ్వండి అండ్ ప్రిపరేషన్ అన్నది కంటిన్యూ చేస్తూ ఉండండి. ఓకేనా, ఒకవేళ మీకు మళ్ళీ వెంటనే ఎగ్జామ్ పెట్టినా కూడా మీరు టచ్లో ఉండాలి కదా.
మీరు ఆ ఎగ్జామ్ అంతా వదిలేసి మీరు ఇదంతా చేసుకుంటూ ఉన్నా కూడా ప్రాబ్లమే. రెండు కలిపి మెయింటైన్ చేయండి. ఓకే, మీకు ఏదైనా ఇష్యూ ఉంటే కూడా డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. అలాగే మన గ్రూప్ ఉంది, సో గ్రూప్స్లో మీరు మాట్లాడుకోవచ్చు. ఏమైనా ప్రాపర్ వేలో మాట్లాడుకుని ప్రాపర్గా అన్నీ చేసుకోండి. ఓకేనా? అండ్ లింక్ ఎలాగో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అలాగే ఏదైనా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ రైల్వే రిలేటెడ్ ఎగ్జామ్స్ కోసం మన ఛానల్కి సంబంధించిన లింక్స్, వాట్సాప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందులోకి వెళ్తే మీకు ప్రాపర్గా అన్ని అప్డేట్స్ అయితే ఉంటాయి. ఓకే, అలాగే మీరు ఇప్పుడు వచ్చిన ఎగ్జామ్ కాకుండా నెక్స్ట్ ఫర్దర్గా ఇంకా వేరే రైల్వే రిలేటెడ్ వేరే ఎగ్జామ్స్ రాద్దాం అనుకుంటే మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. అది గ్రూప్ డి కావచ్చు, ఎన్టీపీసీ కావచ్చు, ఏఎల్పీకి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, ఏదైనా టెక్నీషియన్ అన్నిటికి సంబంధించిన క్లాసెస్ ఉంటాయి. కింద డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది. ఓకే, ది బెస్ట్ క్లాసెస్ అయితే దొరుకుతాయి. తప్పకుండా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఓకేనా? నేను ఆల్రెడీ ఏఎల్పీ అండ్ టెక్నీషియన్ దగ్గర 90% స్కోర్తో అయితే క్లియర్ చేశాను. అలాగే ఎన్టీపీసీ కూడా క్లియర్ చేశాను. ఆ లెవెల్ కంటెంట్ దొరుకుద్ది. తప్పకుండా చెక్అవుట్ చేయండి. మెయిన్గా మీకు ఇప్పుడు ఏఎల్పీ కొత్త నోటిఫికేషన్, టెక్నీషియన్, అలాగే తర్వాత గ్రూప్ డి ఎగ్జామ్స్ ఫర్దర్గా రాబోతున్నాయి. వాళ్ళకి డెఫినెట్గా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి. డెమోస్ అవి ఉంటాయి, క్లాసెస్ తీసుకోవడానికి చూడండి. కింద డిస్క్రిప్షన్లో కంప్లీట్ అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. తప్పకుండా చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఎందుకంటే అవేర్నెస్ ఉండదు చాలామందికి దీని గురించి, అసలు ఏం చేయాలి ఏంటి అని. సో వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. ఓకేనా? సో వీడియోని ఖచ్చితంగా వాళ్ళ దాకా షేర్ చేయండి. అండ్ స్క్రీన్ స్ట్రక్ ఇష్యూ గురించి మీకు ప్రాపర్గా ఐడియా లేకపోతే నేను ఆల్రెడీ వీడియో చేశాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి ఏం జరిగింది ఏంటి అని. ఫర్దర్గా మళ్ళీ మీకు ఎగ్జామ్ పెడితే కూడా రెడీగా ఉండాలి కాబట్టి క్లాసెస్ కూడా ఫ్రీగా మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంది సైకోమెట్రీ టెస్ట్కి సంబంధించి. తప్పకుండా అవి ఒకసారి చూడండి, మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. అందులో ట్రిక్స్ అవి చెప్పాను అనమాట. సో ఇప్పటిదాకా చూడని వాళ్ళు కూడా మీకు ఉన్న కొంచెం టైంని యూజ్ చేసుకుని ఇంప్రూవ్ చేసుకోండి స్కోర్స్ అన్నవి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి ఇంకా ఫర్దర్గా అంటే అవి కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో దాని గురించి మాట్లాడదాం. అండ్ నేను చేయగలిగిన హెల్ప్ ఏదైనా ఉంటే డెఫినెట్గా చేస్తూనే ఉంటాను. ఓకేనా? సో ఇదన్నమాట ఓవర్ వ్యూ ప్రజెంట్ అసలు ఏం జరుగుతుంది ఏంటి అని. ఓకే, సో ఈ వీడియోకి ఇంత గైస్. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.